బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఇది యాత్ర కానాను యాత్ర శూరుడు యెహోవా యుద్ధ వీరుడు యెహోషువ యెహోవాధిపత్యాన యెహోషువ నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర జయం జయం వేసేయునకే జయం జయం యెహోవాకే సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి శత్రు సంహారం చేసి అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది జయము సాధించిన విశ్వాసయాత్ర విశ్వాసయాత్ర విశ్వాసయాత్ర. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు మనందరినీ తన వాక్య సమృద్ధి చేత దర్శించునుగాక. అందరూ వచ్చారు కదూ. ఇక అందరూ వచ్చారు అనుకున్న ఉద్దేశంతో నేను కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను ఒసగినది, తులువకు విలువను ఒసగినది. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు
యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని సమీపిస్తూ ఉన్నాం. ఆయన మా బిడ్డలకు మీరు చేసిన సహాయం కొరకై వందనాలు, స్తోత్రాలు. ఎంసెట్లో మా బిడ్డలు మంచి ర్యాంక్స్లో రావడానికి సహాయపడమని అడుగుతున్నాం. నాయన కొంతమంది యొక్క జీవితాల్లో వివాహాలు జరిగించారు. వారి దాంపత్య జీవితం వారికి, వారి కుటుంబాలకు, అంతకంటే ఎక్కువగా మీ యొక్క సంఘానికి క్షేమంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నాయన వివాహం కావలసిన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. సరైన భాగస్వాములను వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం. నాయన ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చారో వారిని బట్టి మీకు స్తోత్రాలు. నాయన రక్షణ పొందిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా రక్షింపబడని వారు వాక్యాన్ని వినుడు ద్వారా రక్షింపబడే అనుభవంలోనికి రావడానికి సహాయం చేయండి. ఏ చిన్న పాపం ఉన్నా మీకు సాన్నిధ్యంలో ఒప్పుకునే కృపానుభవాలు దయచేసి మహిమ పొందమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆకాను పాపం చేశాడు. ఆకాను చేసిన పాపం మొదటే ఒప్పుకొని ఉంటే ఆకానును దేవుడు తప్పనిసరిగా క్షమించి ఉండేవాడు. చాలామంది పాపం చేస్తారు. పాపం చేయడం మానవ నైజం. పాపం చేస్తారు. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క శిలువలో మానవునికి ప్రసాదించిన గొప్ప భాగ్యం ఏమిటి అనగా ఆ పాపం నుంచి విడుదల పొందే అనుభవం. దాన్నే మనమేమంటున్నాము? మారు మనస్సు, రక్షణానుభవం. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షింపబడ్డాడో ఆ వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు కూడా తన మనస్సాక్షి దాన్ని గద్దిస్తుంది. వెంటనే ప్రభు యొక్క పాదాల దగ్గరకు వెళ్తాడు. ఇక్కడ ఆకాను పాపం చేశాడు. ఆకాను నేను పాపం చేశాను అని అతనికి తెలుసు. అయినప్పుడు కూడా అతడు అంగీకరించలేదు. ప్రియులరా, చివరికి ఆకాను ఒప్పుకున్నాడు. ఆకాను ఒప్పుకున్న తదుపరి కొంతమంది అడిగే ప్రశ్న ఏమిటనగా, ఆకాను చివరికి పాపం ఒప్పుకున్నాడు కదూ, ఆకాను ఎందుకు శిక్షించాలి అని అడుగుతూ ఉంటారు. ఇది కొంతమందిలో సహజంగా వచ్చే ప్రశ్న. దేవుని యొక్క చాటును మనం దాగి ఉండాలి. పాపము చాటున, సాతాను చాటున దాగి ఉండడానికి వీల్లేదు. ఇతడు పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎప్పుడు? అది తెలిసినప్పుడు. అందరికీ తెలిసినప్పుడు నేను పాపం చేశాను అని చాలామంది ఒప్పుకుంటారండి. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కనుక పాపం చేశాడు, పోలీసు వారికి దొరికాడు, చితగా తన్నుతారు, కొడతారు, తిడతారు, ఏమేమో చేస్తారు. అప్పుడు ఒప్పుకుంటాడు. అంతకుముందు ఒప్పుకోడు. దొరక్క దొర, దొరికితే దొంగ అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అతని హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. ఉంటే ముందే అతడు పాపాన్ని ఒప్పుకునేవాడు. కొంతమంది వ్యక్తులు కూడా ఈ రీతిగానే చేస్తారు. ప్రియులైన బైబిల్లో మనం చూస్తాం. సౌలు రాజు నేను పాపం చేశాను అన్నాడు. ప్రయోజనం ఏముంది? ఇస్కరియోతు యూదా అతడు కూడా ఏదో చివరిలో పశ్చాత్తపడ్డాడు. ఏశావు కూడా తన యొక్క జీవితంలో ఒప్పుకున్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. ప్రియులరా, ఈ దినాల్లో చాలామంది వారి పాపాలు ఒప్పుకుంటున్నారు, కానీ వారి హృదయంలో మార్పు కనబడదు. ఇది చాలా విచారకరమైన సంగతి. అప్పుడప్పుడు మేము పల్లెటూరులో చూచేవాళ్ళం. ఒక ఆయన ఉండేవాడు, బాగా త్రాగి తూలుతా వచ్చేవాడు. తూలుతా వచ్చినప్పుడల్లా నన్ను చూసినప్పుడు, అబ్బాయి నేను చాలా పాపం చేశాను, నా కొరకు ప్రార్థన చేయి అని అక్కడే ప్రార్థన చేసేవాడు. ప్రభువా నేను బాగా తాగాను, దయతో నన్ను క్షమించు అని అతడు ప్రార్థన చేసేవాడు. త్రాగుబోతులు కూడా ప్రార్థన చేస్తారండి. ఎందుకంటే
వారు నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టారు, వారికి ప్రార్థన వచ్చు. ఈ దినాల్లో కూడా ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఎందుకు అపజయాలు వారి యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నారు? పాపము ప్రార్థన కలిసి వెళ్తున్నట్లుగా వారు చూపెడుతున్నారు. చాలా విచారకరమైన సంగతి. పాపము ప్రార్థన కలిసి వెళ్ళడానికి వీల్లేదు. పాప హృదయంతో ఎంత ప్రార్థన చేసినా అది నిష్ప్రయోజనం అవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఒప్పుకోలు అనేది నీ నోటుతో జరగాలి, నీ హృదయంలో జరగాలి. దయచేసి ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 22, 23 వచనాలు. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. మీరు ఆ యొక్క స్క్రీన్ మీద బొమ్మలు కూడా చూస్తూ ఉన్నారు. దేవుడు ఈ సౌకర్యాన్ని మనకి ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. ఈ బొమ్మలను చూస్తున్నప్పుడు ఈ మాటలు మీ మనసులో ఫిక్స్ కావాలి. చాలా హెచ్చరికతో కూడిన మాటలు. ఎప్పుడైతే ఆ యొక్క దోపుడు సొమ్మును వారు తీసుకుని వచ్చారో తన యొక్క జీవితంలో చాలా సిగ్గుపడి ఉండి ఉంటాడు. డేరా మధ్య నుండి వాటిని తీసుకుని వచ్చారు. యెహోవా సన్నిధిలో ఉంచారు. యెహోవా సన్నిధిలో ఉంచారు అని అంటే బహుశా ప్రత్యక్షపు గుడారంలో కానీ ప్రధాన యాజకుని దగ్గరికి కానీ వారు తెచ్చి ఉండి ఉంటారు. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. 24వ వచనం నుంచి చదువుతున్నాను. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయుల అందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు కొంతమందికి ప్రశ్న వస్తుంది, ఆకాను పాపం చేశాడండి, ఆకాను పాపం చేస్తే వీరందరినీ శిక్షించవలసిన పని ఏముంది అని అడగడానికి అవకాశం ఉంది. ప్రియ కుటుంబీకులారా, ఆలోచించాలి, దీర్ఘంగా ఆలోచించాలి. నేను చెప్తున్నాను, భర్త పాపం చేస్తే అప్పుడప్పుడు భార్యకు పాలిభాగం ఉంటుంది. నేను ఇదివరకు రేడియోలో చెప్పాను, టీవీలో కూడా చెప్పాను. ఒక పాప వచ్చి వాళ్ళ అమ్మతో మమ్మీ డాడీ ఏ ఉద్యోగం చేస్తాడు అని అడిగింది. అడిగితే మమ్మీకి ఏం చెప్పాలో తోయలేదు. అప్పుడు మమ్మీ ఏముందంటే వర్క్షాప్లో పనిచేస్తాడు అంది. మమ్మీ డాడీ పనిచేసే చోటికి నేను కూడా వెళ్తాను అంది ఆ పాప లేత హృదయం. అప్పుడు సర్లే అని అంది మమ్మీ. డాడీ కూడా ఒప్పుకున్నాడు. ఆ పని చేసే స్థలానికి తీసుకుని వెళ్ళాడు, అంటే వర్క్షాప్ ఈ పాప హృదయంలో. అప్పుడు వెళ్ళిన తర్వాత అమ్మ ఇక్కడే ఉండు, నేను ఒక బిజీలు ఇస్తున్నాను, ఈల ఇస్తున్నాను, ఎవరైనా వస్తూ ఉంటే ఈ ఈల వెయ్యి అని చెప్పి ఇతడు వర్క్షాప్లోనికి వెళ్ళినట్లుగా ఒక గోడ దూకి వెళ్ళాడు. ఇదేమిటి వర్క్షాప్లోకి వెళ్ళేటప్పుడు దూరం గుండా వెళ్ళాలి కానీ ఇదో గోడ దూకుతున్నాడేంటి మా డాడీ అని అనుకుంది. అయిన తరువాత కొన్ని నిమిషాలకు ఈల వేసింది.
ఈల వేసేటప్పటికి వీడు ఆ గోడ దూకు మరలా బయటకు వచ్చాడు. ఏమ్మా ఎవరు వచ్చారు అని అంటే ఆ అమ్మాయికైన బిడ్డ అంది, డాడీ మీరు చేస్తున్నది ఏమిటో నాకు అర్థమైంది. ఎవరు చూచినా చూడకపోయినా ఆ ప్రియ ప్రభు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏ సండే స్కూల్లో విందో ఆ పాప, నా ప్రియ బిడ్డలారా, ఎవరిని మోసం చేసినా దేవుణ్ణి మోసం చేయలేదు. ఆ యొక్క మోసం వలన కుటుంబం నష్టపోవడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతోమంది బిడ్డలు ఈ దినాల్లో కొన్ని తల్లిదండ్రులు చేసిన పాపాల యొక్క శిక్షను భరిస్తున్నారు. చాలా విచారకరమైన సంగతి అండి. వీరు వారందరినీ పశువులను కూడా చావగొట్టారు. ఈ వచనాల్లో కొన్ని సత్యాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క ఇశ్రాయేలీలు చేసిన కార్యంలో ఒక ఐక్యత కనబడుతుంది. వారందరూ కలిసి ఈ కార్యాన్ని చేశారు. ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది, కుటుంబం కానీ సంఘం కానీ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనగా, మన కుటుంబ జీవితంలో ఐక్యత ఉండాలి, మన సంఘ జీవితంలో ఐక్యత ఉండాలి. ఈ దినాల్లో ఈ ఐక్యత లేకుండానే సాతానుడు కుటుంబాలను సంఘాలను పాడు చేస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్నా నా కుటుంబీకులారా, దయచేసి ఒక్కసారి నన్ను చూడండి అమ్మా. చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను. నీ భర్తతో నీకెందుకు ఐక్యత లేదమ్మా? నీ భార్యతో నీకెందుకు ఐక్యత లేదు? మీరిద్దరూ ఎందుకు సమాధాన పడలేకపోతున్నారు? మీ ఇద్దరూ సమాధాన పడటానికి అడ్డు వచ్చే ఫ్యాక్టర్, అడ్డు వచ్చే సమస్య ఏమిటో మీరు ఆలోచించాలి. ఎంతకాలం సమాధానం లేకుండా ఉంటారండి? ముసలోళ్ళు అయిపోతున్నా కూడా సమాధానం లేకుండా ఉంటారా? ఈ వాక్యాన్ని మీరు వింటున్నారు కదూ, ఇది పరిశుద్ధ వాక్యం, ఖడ్గము వంటి వాక్యం. ఈ వాక్యము మీ హృదయంతరంగాలకు తగలడం లేదా? ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. రెండవది, ఈ ఐక్యత మూలంగా యెహోషువ నాయకత్వం స్థిరపరచబడింది. వీరందరూ ఐక్యంగా ఉన్నారు. వీరు యెహోషువ నాయకుడు. కొందరు ఒక మాట, మరికొందరు ఇంకొక మాట మాట్లాడలేదు. వారందరూ కలిసి ఐకమత్యంతో ఈ కార్యాన్ని చేశారు. చాలా జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. మూడవది ఏమిటి అనగా, మిగిలిన ఇశ్రాయేళ్లకు ఇది గొప్ప హెచ్చరిక. మీకు గుర్తుందా? ఇంతకుముందు ఈ రీతిగా ఒక సంఘటన జరిగింది. ఆ జరిగిన సంఘటనను దేవుడు సహించలేదు. శిక్ష వేరువేరుగా ఉంది. ఇక్కడ శిక్ష ఒక రీతిగా ఉంది ఆకార విషయంలో, నేను చెప్పేది ఇంకొక రీతిగా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఎన్నడూ పాపాన్ని సహించడు. నేను చదువుతున్నాను చూడండి. లేవియా కాండంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. ఎంత విచారకరమైన సంగతి అండి. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ప్రియులారా, ఇది పాత నిబంధన గ్రంథంలో లేక పాత నిబంధన కాలంలో జరిగిన విషయం. నేను ఈ మాట చెప్తూ ఉంటే నూతన నిబంధన గ్రంథంలో జరిగిన సంఘటన మీకు అప్పుడే గుర్తుకు రావాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము మొదటి 5-6 వచనాలు. అననీయ అను ఒక మనుషుడున్నాడు. తన భార్యతో ఏకమై పొలాన్ని అమ్మారు. ఆ డబ్బు వారిది. ఇప్పుడు భార్యకు తెలిసే ఆ డబ్బులో కొంత దాచిపెట్టి
కొంత తెచ్చి అంతా ఇదే అన్నట్టుగా అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. అప్పుడు పేతురు భక్తుడు అడిగాడు, అననయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అంటే అమ్మిన సొమ్మంతా నీదే కదా, నువ్వు తెచ్చింది ఇంతకే అమ్మాను అన్నట్టుగా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు అబద్ధమాడింది, దేవునితో అబద్ధమాడావు. అననయ్య ఈ మాటలు వింటూనే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. చాలా విచారకరమైన సంగతి. ఈ వచనాలు ఎందుకు చదివాను అనంటే, పాపం విషయంలో దేవుడు రాజీ పడేవాడు కాదు. కాబట్టి పాపం విషయంలో మనమందరము భయపడాలి, మనల్ని మనము పరీక్షించుకునే ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు కొరింథీ సంఘానికి ఇలా వ్రాసారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31-32 వచనాలు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షాభిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. మనలను మనము తీర్పు తీర్చుకొనకపోతే దేవుడే మనను తీర్పు తీర్చవలసి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 25-26 వచనాలు. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. లోయ అనే మాటపై 1 అని వేసి ఉంది చూడండి, బాధలోయ. ఆకోరు లోయ అనగా బాధలోయ అని అర్థం. నా ప్రియ బిడ్డలరా, ఈ కుప్ప ఇశ్రాయేలు జనాంగానికి గొప్ప హెచ్చరిక. ఆకోరు లోయ చూచినప్పుడల్లా వారు ఆకానును జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, ఇంకొక సత్యాన్ని నేను చెబుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. ముగింపులో మనం ఉన్నాం. హోషియా భక్తుడు రాశాడు. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఆకోరు లోయను అంటే బాధలోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. దేవుని నామానికి స్తోత్రం. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు శ్రమగల లోయ, ఆకోరు లోయ నిరీక్షణ ద్వారం అవుతుంది అనే వాగ్దానం దేవుడు చేశాడు. ప్రియులరా, పాపం వలన వచ్చే జీతం మరణం, శాపం. అది మనపై నుంచి తొలగించి మనకు శుభప్రదమైన నిరీక్షణ. ఆకోరు లోయ, బాధ కలిగిన లోయ, నిరీక్షణ లోయగా, నిరీక్షణ ద్వారముగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి అని అంటే ఒకే ఒకటి చేయాలి. అది ఏమిటనగా మన పాప జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆ ప్రియ ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నీవు క్షమించబడతావు. దేవుని నామానికి స్తోత్రం. మన దేవుడు ఎంత మంచి దేవుడండి. ఆకాను వలె పాపాన్ని కప్పుకోవద్దు, అననీయ వలె పాపాన్ని కప్పుకోవద్దు.
ఇస్కరియోతు యూదా వలె పాపాన్ని కప్పుకోవద్దు. సౌలు రాజు వలె పాపాన్ని కప్పుకోవద్దు. దావీదు పాపం చేశాడు, కానీ దావీదు ఒప్పుకున్నాడు. దావీదు వలె ఒప్పుకొని రక్షింపబడి దేవుని చిత్తానుసారుడు, నా హృదయాన్ని వెంటాడినవాడు అనే సాక్ష్యాన్ని మనం పొందినట్లుగా ఆ ప్రియ ప్రభు కృప దయచేయుగాక. ఆమెన్. ఇంతటితో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. దేవుని నామానికి స్తోత్రం. ఈ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ద్వారా చాలా సత్యాలు నేను నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకుని ఉండి ఉంటారు. కాబట్టి ఏ పాఠమైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంతో మాట్లాడారో ఆ పాఠాన్ని మన జీవితంలో పాటించి ఆశీర్వదింపబడాలని మనవి చేస్తున్నాను. ముగింపులో ఒక మాట, నా ప్రియ బిడ్డలారా, ప్రతిరోజు ఎవరొకరు సహాయపడుతున్నారు. కాబట్టి అంత పెద్ద భారం లేకుండా ఈ కార్యక్రమం నడుస్తుంది, జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. కాబట్టి ముందు దినాల్లో కూడా ఎటువంటి భారం లేకుండా ఈ వయసులో మన తెలుగు ప్రజల క్షేమం కొరకు నేను నిర్విఘ్నంగా కార్యాలు చేయనట్లు సహాయపడమని మనవి చేస్తున్నాను. ఒక ప్రోగ్రాంకు 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ప్రోగ్రాం అయినా స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఎంత నడిపిస్తే అంత సహాయం చేసి ఈ కార్యక్రమం ఆగకుండా సాగునట్లుగా చూడాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.